ప్రియులైన మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుంచి న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము 17 నుంచి 19 వరకు ఉన్న మాటలు నేను చదువుతూ ఉన్నాను. మీ గ్రంథాన్ని తెరచి పరిశీలన చేయాలని మనవి చేస్తున్నాను. న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము 17 నుంచి ఇలా రాయబడింది. అతడు చెప్పుట చాలించిన తరువాత ఆ దవడ ఎముకను చేతి నుండి పారవేసి ఆ చోటికి రామత్లిహి అను పేరు పెట్టెను. అప్పుడు అతడు మిక్కిలి దప్పిగొనినందున యెహోవాకు మొర్రపెట్టి, నీవు నీ సేవకునికి చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తర్వాత నేనిప్పుడు దప్పిచేతను చచ్చి సున్నతి పొందిన వారి చేతిలోనికి పడవలేనా అని వేడుకొనగా, దేవుడు లేహీలో ఉన్న ఒక గోతిని చీల్చెను, దాని నుండి నీళ్లు బయలుదేరాను. అతడు త్రాగిన తర్వాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను. కాబట్టి దాని పేరు నేటి వరకు యాన్హక్కోరే అనబడెను. అది లేహీలో ఉన్నది. ఓ మాట ప్రార్థన చేసుకుందాము. దయచేసి తల వంచి కళ్ళు మూసుకుని, ప్రభువా మాతో మాట్లాడండి అని ఆయన పాదాలు పట్టుకొని బ్రతిమలాడదాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ జూన్ మాసంలో 3వ వారం ఆరాధన కోసం మమ్మల్ని నడిపించిన నీ ప్రేమకు వందనాలు. నువ్వు మంచి దేవుడవు, గొప్ప దేవుడవు. నన్ను ఎంతగానో ప్రేమించావు. మా అవిధేయతలు, బలహీనతలు, బుద్ధిహీనతలు, చేతగాంతను ఎరిగిన వాడవై ఉండి నీ కనికరము చేత మమ్మల్ని దిద్దుబాటు చేసుకుంటూ కృప చూపుచు నీ ప్రేమ చేత బలపరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. గడిచిన వారమంతా కాపాడారు దేవా. మా ప్రార్థనలు ఆలకించారు, మాకు తోడుగా ఉన్నారు, నీ సన్నిధిని అనుభవించినట్లుగా కృప చూపారు. ఈ గడియలో మరొక్కసారి ఆరాధించుకొని నీ వాక్యమును ధ్యానించడానికి మాకు మరొక తరుణం ప్రసాదించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ బిడ్డలు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ వర్తమానం వింటున్నవారు, చూస్తున్నవారు, వారి జీవితాలకు దీవెనకరంగా మీరు మార్చమని, మీ దాసుని మీ సన్నిధి చాటున మరుగు చేయమని, మీ దాసునితోనూ మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగము న్యాయాధిపతి అని పిలువబడిన మహాబలాఢ్యుడైనటువంటి సంసోను జీవితంలో జరిగిన ఒక సంగతి. బైబిల్ గ్రంథం చదివే వారికి, దేవుని వాక్యాన్ని సన్నిహితంగా అనుసరించే వారికి సంగతులు తెలుసు. అయినా అందరి కోసం మరొకసారి ఈ మాటలు గుర్తు చేస్తాను. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుండి ప్రయాణం చేసి 40 సంవత్సరాల అరణ్యంలో నడిచి యెహోషువ నాయకత్వంలో దేవుడు వాగ్దానం చేసిన కనాను ప్రదేశాన్ని స్వతంత్రించుకున్న కాలం అది. ఇశ్రాయేలు 12 గోత్రాలకు దేవుడు ఆ భాగాన్ని, ఆ భూమినంతా పంచి ఇచ్చి ఏ గోత్రానికి వచ్చిన భూమిలో వారు ఉండాలని నిర్ణయించాడు. వారిని పంపించినప్పుడు దేవుడు చెప్పాడు, మీరు వెళుతున్నటువంటి ఆ కనాను దేశం ఆచారం మీరు చేయకండి. ఇన్ని సంవత్సరాలు మీరు ఉన్నారే ఐగుప్తు దేశంలో, ఆ ఐగుప్తు దేశంలో మీరు చూచిన విన్న ఆచారాలు చేయకండి. దేవుడు మీకు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని, దేవుడిచ్చిన ఆజ్ఞలను మాత్రం వెంబడించి నడవమని చెప్పి పంపించాడు. దేవుడిచ్చినటువంటి ఆ గొప్ప జీవితాన్ని పొందుకున్న వీరు కనాను దేశంలోనికి వచ్చినప్పుడు వారి స్థితిగతులు అన్నీ మారిపోయాయి. ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. తినడానికి తిండి, ఉండడానికి నివాసాలు సరిగ్గా లేవు. బిడ్డలు కనడానికి కూడా స్వేచ్ఛ లేని కాలం. మగబిడ్డలు పుడితే చంపేసేవారు కానిపీట్ల మీద, ఆడబిడ్డలు పుడితే బ్రతకనిచ్చేవారు. జనాభా పెరగకుండా అలా చర్య తీసుకొని నలిగిపోయిన కాలం. అరణ్యంలో 40 సంవత్సరాలు ప్రతిరోజు దిక్కుతోచని రీతిలో ప్రయాణాలు చేస్తున్న కాలం. కానీ కనాను దేశానికి వచ్చాక దేవుని వాగ్దానం అనుభవించారు. ఏముంది అక్కడ? వారు కట్టుకొని ఇళ్ళు దొరికాయి. ఎవరో కట్టిన ఇళ్ళు వారు స్వతంత్రించుకున్నారు. వారు తవ్వని బావులు, విస్తారమైన నీటి వనరులు దొరికాయి. వారు నాటని తోటలు, వారు కూర్చుకొని కొట్లు వారికి దొరికాయి. అక్కడ సమృద్ధి కలిగింది. దేవుని యొక్క సన్నిధి ఆ దేశం మీద ఉంది. సమయానికి వర్షాలు కురుస్తున్నాయి, పాలు ప్రవహిస్తాయి అని రాయబడింది. అంటే అర్థం ఏంటి? పాలు తేళ్లు ప్రవహించడం అంటే ఎక్కడ చూసినా పశువుల మందలు ఉన్నాయి, ఎక్కడ చూసినా విస్తారమైన వ్యవసాయం ఉంది. వ్యవసాయం బాగా ఉంటే పువ్వులు బాగా పూస్తాయి, పువ్వులు బాగా పూస్తే తేనెటీగలు బాగా వస్తాయి, తేనెటీగలు బాగా వస్తే తేనె బాగా దొరుకుతుంది. ఎక్కడ చూసినా తేనె అడవులో కాలువలు కట్టేదట, పుట్ట తేనెలు. ఆ పట్టుల్లోంచి కారి నేల మీద కాలువల్లాగా పారే.
అంత సమృద్ధైన దేశానికి వచ్చాక దేవుని ఆజ్ఞ మర్చిపోయారు వీళ్ళు. దేవుడు వద్దన్నదే చేశారు. ఆ దేశంలో ఉన్న ప్రజలతో సంబంధాలు పెట్టుకున్నారు. వీరి పిల్లలు వాళ్ళకి ఇచ్చారు, వారి పిల్లలు వీరు చేసుకున్నారు. దేవుని ఆజ్ఞలు మర్చిపోయారు, ఇష్టానుసారంగా బ్రతకడం మొదలుపెట్టారు. అప్పుడు దేవునికి కోపం వచ్చింది. ఆ దేశంలో ఉన్న శత్రు జనాలు ఎవరైతే ఉన్నారో వారిని వీరి మీద తిరుగుబాటు చేసి వీరిని నలగొట్టడానికి వీరికి శత్రువులుగా మార్చేశాడు. ఆ కాలంలో అమాలేకీయులు, మిద్యానీయులు, ఫిలిస్తీయులు ఇలాగా కొన్ని జాతులు వారు ఏం చేశారంటే మాటిమాటికి ఇశ్రాయేలు మీద యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వచ్చినప్పుడు నలగొట్టేశారు, ఆస్తులు పట్టుకుపోయారు, మనుషులు చంపేశారు. మరలా వీళ్ళు ఏం చేశారంటే అయ్యో దేవా మాకు ఎందుకు ఈ కష్టాలు వచ్చాయని ఏడ్డం మొదలెట్టేవారు. ఏడ్చినప్పుడల్లా దేవుడు కనికరించి వీరిలో నుంచి ఒక నాయకుని లేవనెత్తి అతన్ని అభిషేకించి ఆ శత్రువులతో యుద్ధం చేసి ఈ ప్రజలు విడిపించడాన్ని వాడుకునేవాడు. ఓ 10 ఏళ్ళు 18 ఏళ్ళు వారు శ్రమలో ఉన్న తర్వాత దేవుడు నాయకుడిని పంపిస్తే అతను యుద్ధం చేసి విడిపించి మళ్ళీ 10 ఏళ్ళు 18 ఏళ్ళు 20 ఏళ్ళు స్వేచ్ఛగా ఉండేవారు. స్వేచ్ఛగా ఉండగానే మళ్ళీ ఏమైపోయేది, మళ్ళా మామూలే, ఇష్టానుసారంగా బ్రతకడం మొదలుపెట్టేవారు. ఇష్టానుసారంగా బ్రతకగానే మరలా శత్రువులు వచ్చేవారు, మరలా ఓడించి వెళ్ళిపోయి మరలా కొద్ది రోజులు శ్రమలో ఉండగానే మళ్ళా ఏడ్చేవారు. ఇలా ఆ కాలంలో దాదాపు 13 న్యాయాధిపతులు ఒకరి తర్వాత ఒకరు ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సుమారు 350 సంవత్సరాలు జరిగింది. ఆఖరిగా ఉన్న న్యాయాధిపతి సంసోను. దేవునికి స్తోత్రం కలిగినగాక. అప్పుడు ఫిలిస్తీయులు ఇశ్రాయేలు మీద యుద్ధానికి వచ్చారు, ఇశ్రాయేల్ని గెలిచేశారు, ఇశ్రాయేల్ని వాడగొట్టేశారు. దాదాపుగా 40 సంవత్సరాలు, ఒక రోజు 2 రోజులు, ఎంతకాలం 40 సంవత్సరాలు ఫిలిస్తీయులకి బానిసలు అయిపోయారు. వీళ్ళు సంతోషంగా ఉన్న కాలం మర్చిపోయారు. ఆస్తులు పోయాయి, స్వేచ్ఛ పోయింది, ఆడంబరాలు పండగలు పోయాయి, ఏడ్డం మొదలుపెట్టారు. ఆ కాలంలో దేవుడు మనోహ అనేటువంటి వ్యక్తి, అతని భార్య పిల్లలు లేని వారిగా ఉంటే వారిని దర్శించి మీకు కొడుకు పుడతాడు, అతను బలవంతుడు అవుతాడు, అతని తల ఎప్పుడూ కత్తిరించకూడదు, అతను దేవుని కోసం ప్రతిష్ఠ చేయబడి ఉంటాడు, అతను ఫిలిస్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలుని విడిపిస్తాడని చెప్పాడు. అలాగనే వారికి కొడుకు పుట్టాడు. ఆ పిల్లవాడు పెరుగుతున్న కొద్దీ మహాబలవంతుడైపోయాడు. దేవుని స్తోత్రం. నేను ఆశ్చర్యపోయే సంగతి ఏంటంటే పిల్లలు బలవంతులు కావాలంటే ఏం చేయాలి? మంచి తిండి తినాలా. తిండి తింటే సరిపోద్దా? ఏం చేయాలా? కసరత్తులు చేయాలా. కొంతమంది పిల్లలు చూడండి, బాడీ బిల్డింగ్లు చేస్తారు, జిమ్లకు వెళ్తారు, కసరత్తులు చేస్తారు, ఆటలు ఆడతారు, కండలు పెంచుతారు, బలంగా కండలు పెంచుతారు. మొన్నొక్కడిని చూశాను నేను, ఇలా పట్టుకుని కొబ్బరికాయ కొట్టేసుకుంటున్నాడు, టక్కుని ఇడిపోతుంది. పోనీ కొబ్బరికాయ అంటే కొట్టుకున్నాడు. ఆ లోవాటు కొబ్బరి బండాలు పట్టుకొని ఇలా చేత్తో కొడితే బదలైపోతుంది కొబ్బరి బండం. అదొక విచిత్రం కాదు, కొబ్బరి బండం ఒక గట్టు మీద పెట్టి దాని మీద కూర్చుంటే కొబ్బరి బండం ఇడిపోతుంది. అంటే ఆడికి నెత్తి నుంచి కింద దాకా బలం ఉందన్నమాట. కొబ్బరి బండం మీద కూర్చుంటే కొబ్బరి బండం ఇడిపోతుంది ఏకంగా. ఎంత బలవంతుడో! అంత బలం వాడికి ఎలాగొచ్చిందంటే ప్రాక్టీస్ చేశాడు. మరి సంసోను దేవుని కృపచేత బలవంతుడైపోయాడు. ఎంత బలవంతుడంటే సింహం ఎదురుగా వస్తూ ఉంది, కొదమ సింహం అంటే మంచి వయసులో ఉన్న సింహం. ఎదురుగా వస్తున్న సింహాన్ని పట్టుకొని మేక పిల్లని విరిచి చంపేసినట్టుగా దాని నోరు పట్టుకొని సాగదీసి చంపేశాడు. సింహబలుడు అని పిలవచ్చు. సింహాన్ని చంపగలిగేవాడు, సింహం అంత బలం ఉన్నవాడు. ఈ సంసోను అంతటి బలాఢ్యుడైపోయాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. 300 నక్కలు పట్టుకొని ఆ నక్కలు 2 నక్కల తోకలు ముడేసి తోకల మధ్య దివిటి కట్టి శత్రువుల పొలాలన్నీ తగలగొట్టేశాడు. ఒక నక్కను పట్టుకోవడమే కుదరదు మనకి. ఎన్ని నక్కలు? 300 నక్కలు. మరి ఎలా పట్టాడో నాకు తెలియదు. అర్థమవుతుందా? సంసోను ఒక ఊరిలో ఉన్నాడని జనాలు, శత్రువులు తెలిసి ఆ ఊరిలోంచి బయటికి వెళ్ళడానికి పూర్వం చెప్పాను కదా, ఊర్ల చుట్టూ గోడలు ఉండేవి. ఆ గోడలు ఊరు చుట్టూ, మన ఇంటి చుట్టూ కాంపౌండ్ ఉన్నట్టు ఊరు చుట్టూ గోడలు ఉండేవి. ఆ గోడలకు ఒకటే ద్వారం ఉండేది, దాన్ని గవిని అని పిలిచేవారు. అక్కడ కాపలా పెట్టారు వీళ్ళు. ఊర్లోకి వచ్చాడంట, వీడు బయటకు ఏ టైంలో వెళ్ళాల్సి వచ్చినా ఈ దారిలోనే వెళ్ళాలి, దారిలో వేసేద్దామని చెప్పేసి కూర్చుంటే మధ్యరాత్రి దాకా ఉండి నెమ్మదిగా వచ్చి ఆ ద్వారబంధాలతో సహా తలుపులు ఉడపికేసి భుజం మీద పెట్టుకుని కొండెక్కిపోయాడు. దేవుని స్తోత్రం కలిగిన గారు. ఇప్పుడు మన ద్వారబంధాలు అనుకుంటున్నారా?
అయితే మనం 6 అడుగులు ఉంటే అది 5-3 పెడతాడు మేస్త్రి, బుర్ర బొక్కడిపోద్ది మనకి. ఇప్పుడు అందరూ 6.5 ద్వారబంధాలు పెట్టుకుంటున్నారు. ఒకప్పుడు 5 అడుగుల ద్వారబంధాలే, 6 అడుగుల ద్వారబంధాలే ఉండి, పురుగుడుసులకి అయితే ద్వారబంధాలు కూడా లేవు, మనకు తెలుసా? వాళ్ళ ద్వారబంధాలు 15 అడుగులు 20 అడుగుల ద్వారబంధాలు, పెద్ద పెద్ద గవని. ఆ గవనికున్న ద్వారబంధాన్ని ఊడబీకేసి భుజం మీద పెట్టుకొని పట్టుకుపోయాడు. అంత బలవంతుడు. అలాంటి బలవంతుడు ఓసారి యుద్ధం వచ్చింది. యుద్ధంలో ఒక్కసారిగా జనాలందరూ మీద పడిపోయారు. చేతులు ఆయుధాలు లేవు, యుద్ధం చేయడానికి తన చేతిలో ఆయుధాలు లేవు. అటు ఇటు చూస్తే ఒక గాడిద చచ్చిపోయింది అక్కడ. అంటే చచ్చిపోయి కొంచెం అటు ఇటుగా కుళ్ళిపోయే పరిస్థితులు ఎముకలు కనబడతాయి చూసారా? అప్పుడు వెళ్ళి ఆ గాడిద దవడ ఎముకోట ఓడబీకాడు. ఏం చేశాడు? గాడిద దవడ ఎముక ఎంత ఉంటుంది? 1 అడుగు ఉంటుంది. గాడిద బుర్ర ఎంత ఉంటుంది? అడుగున్నర ఉంటుంది. ఆ దవడ 1 అడుగు ఉంటుంది. అది పట్టుకొని 1000 మందిని చంపేశాడు. ఎంతమందిని? ఒక్కను చంపడానికే ఒక కత్తో కర్రో బల్లో ఈటో కావాలా? మన తెలంగాణలో పొలం దగ్గర గొడవ వచ్చి ఒకరిని కర్రలు ఇచ్చుకొని కొట్టి చంపేశారు చూస్తుండగానే. ఆయన కొట్టొద్దు బాబాయ్ అని అమ్మ ఏడుస్తూ ఉన్నా కూడా ఆ చుట్టుపక్కల 4 కలిసి కర్రలు ఇచ్చుకొని బాధేస్తే చచ్చిపోయాడు. 4 కలిసి ఓ 40 దెబ్బలు కొడితే చచ్చాడాడు. అంటే మనిషి ఊరికే చచ్చిపోడు సుమా. చేతగానోడు పిరుకోడు అడ్డు కాదు. అక్కడ ఉన్న వాళ్ళందరూ యోధులు. ఎవరు? సంసోను యుద్ధానికి వచ్చిన వీరులు. ఎంతమంది చంపాడు? దేంతో చంపాడు? దేవునికి స్తోత్రం చెప్పండి. చంపినందుకు కాదు, సామాన్యమైన మనుషునికి దేవుడు ఎంత బలం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం కలిగిన కాక. చంపేసిన తర్వాత 2 కుప్పలు వేసాడంటే వాళ్ళని. ఏం చేశాడు? 500 మందిని ఒక కుప్ప, 500 మందిని ఒక కుప్ప. వింటున్నప్పుడు ఊహించుకోండి ఒకసారి. ఏం ఊహించుకోవాలా? కోళ్ళ ఫారంలో కోళ్ళు అన్నీ చచ్చిపోయాయి అనుకోండి, వాళ్ళు పట్టుకొచ్చి కుప్పేస్తే ఎలా ఫీల్ అవుతారు మీరు? కోళ్ళు, మనుషులు కాదు ఏమండి. ఊర్లో ఒకసారి 10 పశువులు చచ్చిపోయాయి అనుకోండి, అన్నీ పట్టుకొచ్చి పడేస్తే ఎలా ఉంటుంది చూడడానికి? 1-2 కాదు, 500 మంది మనుషులు. ఎంతమంది మనుషులు? 500 మంది మనుషులు ఒక కుప్ప. 500 మంది మనుషులు ఒక కుప్ప అంటే ఎంత కుప్ప వచ్చి ఉంటుంది? 2 ఎకరాల కుప్ప వస్తుందా? 2 కుప్పలు వేసాడు. ఇప్పుడు ఏమైపోయిందంటే బాగా దాహం అయిపోతుంది. ఏమైపోతుంది? ఇంత యుద్ధం ఆడాడేమో, ఒంట్లో ఓపిక అంతా పోయి దాహం అయిపోయి ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు నేను సొమ్మసిల్లిపోయేలాగున్నాను, దాహం అయిపోతుంది. 1000 మందిని చంపేశాను. వాళ్ళు 1000 మందే ఉంటారా? కొన్ని వేల మంది ఉంటారు. మన వాళ్ళు చంపేశాడని తెలియని ఏం చేస్తారు? వాళ్ళు వచ్చేస్తారు ఈసారి. నాకేమో దాహం అయిపోతుంది. ఇప్పుడు నేను మళ్ళా కొట్టి చంపే ఓపిక లేదు. నా పరిస్థితి ఏంటి? మహాసముద్రాలన్నీ ఇది ఇంటెనకాల కుళ్ళుకాలలో పడి చచ్చిపోయాడంట. సామెత ఉంటుంది చూసారా? ఇంత బతుకు ఇంటెనకాల చచ్చాడని ఒక సామెత ఉంటుంది. ఇంత వీరుడు ఇప్పుడు ఏమైపోద్ది? దాహంతో సమస్యలిపోయి నోరు చాపుకొని ఒగురుస్తూ ఉంటే ఓ పిల్లోడు వచ్చి దెబ్బ కొట్టి చచ్చిపోతాడు. అప్పుడు సంసోనుకు అర్థమయ్యి, నా బలము, నా శక్తి, నా సామర్థ్యము కాదు, దీన్ని ఇచ్చినవాడు దేవుడు అని అర్థం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఓ ప్రార్థన చేశాడండి. నేను ఈ మధ్యాహ్నం ఆ సంగతులు చెబుతామని ఈ వాక్యాన్ని చదివించాను. ఏమని ప్రార్థన చేశాడు? అప్పుడు అతడు మిక్కిలి దప్పిగొనునందున యెహోవాకు మొర్రపెట్టి, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తర్వాత నేను ఇప్పుడు దప్పి చేతను చచ్చి సున్నతి పొందిన వారి చేతిలో పడవలేనా అని వేడుకొనగా. దేవునికి స్తోత్రం. పిల్లలు జాగ్రత్త వినండి. సంసోను అంత బలవంతులం కాదు, కానీ సంసోనులాగా మనం ప్రాణాలు తీసేంత శత్రువులు ఎవరూ లేరు, కానీ మనము ఇలాంటి పోరాటంలోనే ఉన్నాం. ఎలాంటి పోరాటంలో? సంసోనుకున్నటువంటి పోరాటంలోనే సగటు విశ్వాసి ఎప్పుడు ఉంటాడు. ఎందుకంటే మనం ఆధ్యాత్మిక యుద్ధ భూమిలో ఉన్నాం. క్రైస్తవ జీవితం శత్రువుల దేశం గుండా ప్రయాణం అని ఒక వాడుక మాట ఉంది. ద క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఏ జర్నీ త్రూ ద ఎనిమీస్ కంట్రీ. ఎప్పుడు ఎవడు ఎటుపక్క నుంచి వస్తాడో తెలియదు. ఈరోజు ఇలాగ మనం జీవిస్తున్న జీవితం మనం కష్టపడి సంపాదించుకున్నది కాదు. అప్పుడప్పుడు చెప్తాం, ప్రభువా నీ దయ అయ్యా, ఏమంటాం, నీ కనికరం నాయనా, ఎందరో గొప్ప గొప్ప వాళ్ళు చచ్చిపోతున్నారు,
ఆరోగ్యవంతులకు జబ్బులు వచ్చేస్తున్నాయి, ఆస్తిపరులు పేదవాళ్ళు అయిపోతున్నారు, పచ్చగా ఉండే కుటుంబాలు విడిపోతున్నాయి. మరి మనమో నీ దయచేత ఈరోజు నెమ్మదిగా ఉన్నాం, కాస్తో కోస్తో. ఇది మా బలము కాదు, మా జ్ఞానము కాదు, మా సామర్థ్యము కాదు, నీ దయచేతనే అని దేవుని ఆరాధిస్తాను చూసారా, పొగుడుతాను చూసారా. నువ్వెంత మంచి దేవుడు అయ్యా, నేను ఎంత ప్రేమించావయ్యా, దేవునికి స్తోత్రం కలిగినే గాక. కానీ అప్పుడప్పుడు ఈ మంచి జీవితంలో కూడా ఏమైపోతాం తెలుసా, మనం ఒకదాని తర్వాత ఒకటి పోరాటాలు వస్తూ ఉంటే అలసిపోతామండి. అలసిపోరా? గట్టిగా చెప్పండి. అలసిపోతామండి. ఆ అలసిపోయినప్పుడు ఎక్కడా చెప్పలేనంత నిరుత్సాహం, నిరాశ, నిస్పృహ, ఈ మాటలు చాలా పెద్దవి. ఉత్సాహం చచ్చిపోతే నిరుత్సాహం, ఆశ చచ్చిపోతే నిరాశ, అదేం జరుగుతుందో కూడా తేల్చుకోలేనట్టు స్పృహ కోల్పోతే నిస్పృహ మనకు వచ్చేస్తూ ఉంటాయి. అప్పుడంట అవనీలే ఏదో అవుతుందిలే, నేనేం చేయగలను అని చతికిల పడిపోతామండి. అలాంటి నిరాశ నిస్పృహలు చాలు, చిటికలో శత్రువు చంపేస్తాడు. పోరాటాలు చేయడం ఎంత గొప్పదో, పోరాటాలు పెరుగుతున్న కొలది, పోరాటాలు సాగుతున్న కొలది ఇంకొంచెం మెలకువగా ఉండడం చాలా అవసరం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఓడిపోయిన శత్రువు ఊరుకుంటాడండి? మళ్ళా బలాన్ని కూడగట్టుకొని మరలా యుద్ధానికి వస్తాడు. రాజకీయాలు చూడండి, గెలిచిన పార్టీ బాగుంటుంది, ఓడిపోయిన పార్టీ ఊరుకుంటుందండి? మరలా నెక్స్ట్ ఎలక్షన్ కోసం 5 సంవత్సరాల నుంచి కష్టపడుతుంది. ఈ పోరాటపు పటిమ, ఇది పోరాటపు పద్ధతి, స్ట్రాటజీ ఆఫ్ వార్. అపవాదిని గెలిచేసాం నిన్న, శోధన జయించాం మొన్న, దేవుని సహాయాన్ని పొందుకొని బాగున్నాం ఇవాళ. కానీ రేపో నిరాశ వచ్చినప్పుడు, నిస్పృహ వచ్చినప్పుడు, బలహీనత వచ్చినప్పుడు ఏమైపోతాం మనం? కృంగిపోతాం. ఈ మాటలు వింటున్న వారులారా, మీరు ఎదుర్కొనే పోరాటాలు మిమ్మల్ని బలహీనపరచవచ్చు. మీరు వెళుతూ ఉండగా కలుగుతున్న శోధనలు మీ కష్టాన్ని కలిగించి నెమ్మది లేకుండా చేయొచ్చు. ఒకదాని వెనకాల ఒకటి పెరిగిపోతున్న అవసరాలు, కష్టాలు దుఃఖంతో బ్రతుకుని నింపేయచ్చు. అప్పుడు నాకెందుకులే, ఈ బ్రతికింతేలే అని అక్కడే చతకలబడిపోతే యాసావులాగా దేవుని దృష్టికి దూరం అయిపోతాం. యాసావు ఏమనుకున్నాడు? వేటాడాడు, దొరికింది తిన్నాడు. నాన్న అడిగితే తెచ్చి పెట్టేస్తాడు, అమ్మ అడిగితే తెచ్చి పెట్టేస్తాడు. ఏమంటే వెళ్తాడు, కొట్టేస్తాడు, జింకను కొడతాడో, దుప్పును కొడతాడో, లేని కొడతాడో, కొట్టేస్తాడు, తెచ్చేస్తాడు, పెట్టేస్తాడు. దొరికితే సంతోషం, దొరకపోతే ఉసూరుమని కాళ్ళు ఇడ్చుకుంటూ వస్తాడు. ధాన్యం పండింది అనుకోండి, 6 నెలలో సంవత్సరం దాచుకుంటాం. ఇవాళ కుందేలు చంపాడు అనుకో, ఎన్ని రోజులు దాచుకుంటాడు? గట్టిగా 2 రోజులు. మరి తర్వాత వేట ఏ రోజుకి ఆ రోజు చేసేది. వ్యవసాయం ఓసారి చేస్తే 6 నెలలు బ్రతకడానికి దాచుకునేది. యాకోబు దగ్గర సమృద్ధి ఉంది, యాసావు దగ్గర ఏ రోజుకి ఆ రోజే. దొరికినంత సేపు బాగుంది, మసాలాలు పెట్టి వండుకుంటాడు, కుర్మాలు చేసుకుంటాడు, ఫ్రైలు చేసుకుంటాడు, గుమగుమ వాసనలు వచ్చేసి కబాబులు చేసుకుంటాడు. దొరకనప్పుడు కాళ్ళు 2 ముడుచుకొని పొట్టలో పెట్టుకొని పడుకుంటాడు. తిన్నప్పుడు ఆడెంత ఈడెంత, నా దగ్గర ఏముందో తెలుసా అంటాడు. లేనప్పుడు అలాగ ఆలోచన చేస్తే ఏం బ్రతుకున్నది అనుకుంటాడు. ఏమనుకున్నాడు? ఏం బ్రతుకున్నది, ఎప్పుడు దొరుకుతుందో తెలియదు, ఎలా దొరుకుతుందో తెలియదు, ఎలా తింటామో తెలియదు, ఇది ఓ బ్రతికేనా? ఒకరోజు అలసిపోయి వచ్చాడు, బాగా అలసిపోయాడు. తమ్ముడేమో చిక్కుడుగాయలు కూర వండుకుంటున్నాడు, మనకు తెలుసు. తమ్ముడు అది కొంచెం పెట్టరా అంటే నాకేంటి అన్నాడు. కామన్, మనుషులు ప్రయోజనం లేకుండా ఏం చేయరు కదా. నాకేంటి, దేవుని సన్నిధికి వెళ్తే నాకేమొస్తుంది? చుట్టాలింటికి వెళ్తే, ఫంక్షన్కి వెళ్తే బిర్యానీ పెడతారు, ఓ ప్లాస్టిక్ డబ్బా ఎత్తారు వచ్చేటప్పుడు. ఏమండి, ఫంక్షన్కి వెళ్తే ఇక్కడ ఆటో పెడతారు, అక్కడ తినేసి ఒక స్టీల్ గిన్నె ఎత్తారు. దేవుని సన్నిధికి వెళ్తే నాకేమొస్తుంది? ఓ 50 రూపాయలు ఆటోకి ఇచ్చుకోవాలా, అక్కడికి వెళ్ళి 150 పాస్టర్ గారికి ఇవ్వాలా. ఇదేం గొడవ మనకి? అర్థమవుతుందని ఏం చెప్తున్నాను? మనుషులు నాకేంటి ఏదన్నా చేస్తే, నాకేంటి లెక్కలేసుకుంటారు. నాకేంటి యాకోబు అన్నాడు. యాకోబు మారనోడు, లెక్కలేసుకున్నాడు, మారనోడు కింద లెక్క చూడకుండా దేవుని కోసం పరిగెత్తేవాడే నిజంగా మారినాడు. ఏం కావాలరా అడిగాడు అన్నయ్య. నీ పెద్దరికన్నా నాకు ఇచ్చేయి. అప్పుడు యాసావు అన్న మాట ఏంటి తెలుసా? తీసేసుకో, నాకెందుకు, ఎలాగా చావబోతున్నాను కదా,
క్యాన్సర్ వచ్చిందా? గుండెపోటు ఉందా చచ్చిపోవడానికి? బ్రెయిన్ ఏమన్నా కుళ్ళిపోయిందా? కిడ్నీలు పాడైపోయి ఎందుకు చచ్చిపోతున్నాడు? ఆ వేట దొరకలేదు. ఒక్కరోజు తిండి లేకపోతే చచ్చిపోతావా? ఒక్కరోజు తిండి లేకపోతేనే చచ్చిపోతాను అనుకోవడం నిరాశ అండి. ఏం బతుకు? 500 చూసి ఎంతకాలం అయిందో. ఇంతకుముందు చూడలేదా? పోనీ 500 పోనీ నేను చూపించిన 500 దేవుని స్తోత్రం కలిగిన. అప్పుడప్పుడు ఏమనుకుంటాం? 500 చూసి ఎంతకాలం అయిందో. దానికి నిరాశ. ఎంత తిన్నావు, ఎన్ని ఖర్చు పెట్టావు, ఎంతమందికి ఇచ్చావు, అవన్నీ మంచి రోజులు మరలా వస్తాయి. దేవుని స్తోత్రం. వ్యవసాయం చేసాడు ఎలా చేయాలి? పంట పండుద్ది, ఇంటికి తెస్తాను, ఆశతో చేయాలంట. విత్తనం వేసేటప్పుడే ఇది పండదులే అనుకొని జల్లిస్తే ఇంకేమవుతుంది? వ్యవసాయం చేసేవాడు ఏం చేయాలా? పంట వస్తుందని ఆశతో చేయాలి. తెగ పండేది. ఈ సంవత్సరం మా ఆవిడ ఎదురొచ్చింది. ఎవరు ఎదురొచ్చారు? మా ఆవిడ ఎదురొచ్చింది, మా అబ్బాయి ఎదురొచ్చాడు. తెగ పండేస్తుంది ఇది. చూసారా, క్రైస్తవులు కూడా ఇంక ఎదురులు మానరు కొంతమంది. ఎదురులు వెళ్తా ఉంటే ఎదురించుకుని నెత్తి మీద కొట్టుకున్నట్టే లెక్క. ఎదురొస్తేనే బాగుపడిపోతే అంటే ఈ వాళ్ళు దేవుళ్ళు అన్నమాట. ఇంకా ఎవరు ఎదురొచ్చిన వాళ్ళు? దేవుళ్ళు. ఈ దేవుడు ఆ దేవుడికి పోటీ వస్తే దేవుడు తీసేస్తాడు. సంగతి మర్చిపోతున్నారు మీరు. ఎవరు ఎదురు రావాలా? దేవుని దీవెన రావాలా? మరి కొడుకో కూతురో భార్యో భర్తో ఎదురొచ్చేస్తే మేలు జరిగింది అనుకుంటే ఎవరికి పోటీ వస్తున్నారు వీళ్ళు? మరి దేవుడికి పోటీ వస్తే దేవుడు ఏం చేస్తాడు? భయం పుట్టాలి మనకు. అమ్మ బాబో ఇది ప్రమాదం, ఇలాంటి పనులు చేయకూడదు మనం. దేవుడు సహాయం చేయాలి మనకి. ఏమండి? అయ్యా మాకు సహాయం చేయ, కరువు వచ్చింది ఒక ఆవిడ. రాజు అంటాడు, నేను అహాబ్ని ఎలా సహాయం చేయను, దేవుడు ఇవ్వండి అన్నాడు. అంటే సహాయం చేయాలని ఎవరు ఇవ్వాలా? దేవుడు ఇవ్వాలా. గానుగులోంచి కానీ కళ్ళంలోంచి కానీ ఇచ్చి సహాయం చేయడం మన దగ్గర ఏమి లేదు. ఎలా సహాయం చేయను? అరపావు పావు రూపాయట 5 రూపాయలు కొనుక్కుంటున్నాం, గాడి తల 80 రూపాయలు కొనుక్కుంటున్నాం. నేనేమివ్వను నీకు? తినకూడని గాడిదని కూడా తినేస్తున్నారు. అది కూడా తలకాయ దాకా వచ్చేసింది వ్యాపారం. ఏమంటే తినాల్సిన ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు, కోళ్ళు అన్నీ అయిపోయినాయి. తినగలిగే జంతువులు అన్నీ పోతే గాడిదలు కూడా తింటున్నారు. ఇంకా తినకూడని జంతువు, దానికి కూడా తలకాయ 80 రూపాయలు. ఎప్పుడు 3000 సంవత్సరాల క్రితం. ఇప్పుడు కాదు రేట్ అది. ఎంత కరువు వచ్చిందో. కరువులో మాట్లాడుకున్నారు ఆడవాళ్ళు, ఇవాళ మీ అబ్బాయిని ఇచ్చే వండేసుకుందాం, రేపు మా అబ్బాయిని వండుకుందాం. అంటే వారి కరువులో వారి పిల్లలు వాళ్ళకి ఏమైపోయారు? ఆహారం అయిపోయారు. ఇలాంటి భయంకర పరిస్థితుల మధ్య నిరాశ రావడం సహజం. నిరాశలో చచ్చిపోతున్నాను కదా, తీసేసుకొని జ్యేష్ఠత్వం ఇస్తే యాసావుని దేవుడు భ్రష్టుడు అన్నాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి. మరి ఇప్పుడు చచ్చిపోతున్నాను, నేను చచ్చిపోవాలా అని అడిగాడు దేవుణ్ణి. ఎవరు? సంసోను. నిరాశలో మనం ఏం చేయాలి? ఇదంతా నీవిచ్చిందే అనుకున్నవాడు కష్ట సమయాలలో కూడా దేవుని యొద్దకే మరలి రావాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏమడుగుతున్నాడు తెలుసా? నీ సేవకుని చేతి వలన ఎంత గొప్ప రక్షణ దయచేసావు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంత గొప్ప రక్షణ! పచ్చి దవడ ఎముక, గాడిద దవడ ఎముక పట్టుకుని ఎంతమందిని చంపాడు? 1000 మందిని చంపిన నేను గ్లాసు నీళ్ళు లేక చచ్చిపోవాలా? ఇంతకంటే సిగ్గుచేడు మరొకటి ఉంటుందా? అడుగుతున్నాడు దేవుని, దేవా చేతగాని నాకు బలమిచ్చి 1000 మందిని చంపే శక్తినిచ్చిన దేవుడు నా గ్లాసు నీళ్ళు ఇవ్వలేవా? దేవునికి స్తోత్రం. నిరాశ వచ్చినప్పుడు, కృంగిపోతా ఉన్నప్పుడు ధైర్యం తెచ్చుకోవాలి. యెషయా 40వ అధ్యాయం 29వ వచనంలో యెషయా భక్తునితో దేవుడు మాట్లాడే మాట ఇలాగుంది. యెషయా గ్రంథం 40:29 చదవండి. ఆ మాటలు చదివితే మన ధైర్యం కలుగుతుంది. మీకు తెలియలేదా? చదవమా. మీరు వినలేదా? భూదిగంతమును సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. అదండి, నువ్వు సమస్యలు పోతావేమో కానీ నీ దేవుడు సమస్యలడు, అలసిపోడు. ఆయన జ్ఞానమును పరీక్షించడం అసాధ్యము. పైగా ఆయన ఏం చేస్తాడు? సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేసేవాడు. దేవునికి స్తోత్రం. శాంతక్క కూడా కళ్ళద్దలు కావాలేమో ఇంకా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరైనా అలసిపోని దేవుడు, ఎవరైనా సొమ్మసిల్లని దేవుడు, ఎవరైనా సొమ్మసిల్లిపోయిన వారిని బలం ఇచ్చేవాడు.
ఎవరైనా శక్తిహీనులకు బలమును అభివృద్ధి చేసేవాడు. దేవునికి స్తోత్ర. ఎవరి మీద నమ్మాలా? మన ఆశ ఎవరి మీద పెట్టుకోవాలి? యాకోబు, నీ దేవుడిని యెహోవా మీద ఆశ పెట్టుకో, మనుషుల మీద కాదు. మనుషులు మాట ఇస్తే తప్పిపోతారు. మనం ఎక్కడో చెప్పాను నేను, మాట ఇస్తే మనుషులు తప్పిపోతారు. కానీ దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన మాట ఇస్తే నిలబెడతాడండి, మనం మర్చిపోయి నిలబెడతాడు. ఇప్పుడు సంసోనికి ఏమర్థమైంది తెలుసా? యా, ఇంత గొప్ప రక్షణ నాకు ఇచ్చాక ఈ దాహంతో చచ్చిపోయి ఎవరి చేతిలో పడతాను నేను? సున్నతి లేని ఫిలిష్తీయుల చేతిలో పడాలా నాయనా అనగానే దేవుడు ఏం చేశాడు తెలుసా? అక్కడ గొయ్యి ఉంది. ఏముంది? గొయ్యా నుయ్యా? గోతులో నీళ్ళు ఎప్పుడు ఉంటాయి? వర్షాకాలంలో ఉంటాయి. ఎండాకాలంలో ఎండిపోయి ఉంటుంది. మరి నూతిలో నీళ్ళు ఎప్పుడు ఉంటాయి? కాస్త మీదకో కిందకో అన్ని కాలాల్లోనూ ఉంటాయి. అక్కడ నుయ్యి ఉంటే కొంచెం ధైర్యం వచ్చేది, గొయ్యి ఉంటే చూడ్డానికే తప్ప ఉపయోగం లేదు. ఈ గొయ్యి అనే దేనికి సాదృశ్యం అంటే, మనుషులు ఉంటారు కానీ పనికి రాకుండా ఉంటారు, డబ్బులు ఉంటాయి కానీ ఎందుకు చాలో, ఒంట్లో ఓపుకుంటుంది కానీ నిలబడ్డానికి తక్కువ, కూర్చోవడానికి ఎక్కువ. దేవుని స్తోత్రం చెప్పండి. కూర్చుంటేనేమో బలవంతులు ఏదో చేసేద్దాం అనుకుంటాం, నిలబడితేనేమో కళ్ళు తిరిగి పడిపోయేలాగా ఉన్నాం. ఉందా లేదా? ఉండి లేనట్టు ఉంది. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అర్థమవుతుందా? జేబు రుమాలకు ఎక్కువనా తువ్వాలకు తక్కువ అని సామెత ఉంది. కొందరు మనకు పెడతారు, వాళ్ళు పెట్టినట్టు ఉండాలో మనం తిన్నాను సాలకూడదు. అంటే సాలీసాలందనమాట. ఏది? చాలీసాలంది. అంటే ఇప్పుడు మన చుట్టూ ఏమున్నాయి? మనకున్న వనరులన్నీ లిమిటెడ్. డబ్బులు లిమిటెడ్. ఎన్ని డబ్బులు ఉన్నాయి మీ దగ్గర? ఉన్నాయి. 1 లక్ష ఉంది. ఎందుకు పని చేస్తుంది? పని చేయదు. 10 లక్షలు కావాల్సిన చోట 1 లక్ష ఉంటే ఎందుకు పని చేస్తుంది? 100 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి, 10 కిలోమీటర్లు వెళ్ళడానికి బండిలో పెట్రోల్ ఉంది, ఎందుకు పని చేస్తుంది? అర్థమవుతుందా? ఉంది కానీ ఉండి ప్రయోజనం లేదు. దాని పేరే గొయ్య. దేవుని స్తోత్రం. ఇప్పుడు అద్భుతాలు ఎలా జరుగుతాయంటే, ఎప్పుడైతే సంసోను ప్రార్థన చేశాడో దేవుడు దేని చీల్చాడు? గోతిని చీల్చాడు. జాగ్రత్తగా గమనించండి. నువ్వు నిరాశలో ఉన్నప్పుడు, నువ్వు బలహీనతలో ఉన్నప్పుడు, నువ్వు శ్రమలో ఉన్నప్పుడు, నువ్వు కృంగిపోయినప్పుడు నీ గుండెలు పగలగొట్టుకుని దేవుని దగ్గర ఏడిస్తే పనికిరావు అనుకున్న దాన్ని దేవుడు ప్రయోజనకరంగా మార్చేస్తాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. అయ్యో, ఈ నా కొడుకు ఎందుకన్నా పని చేస్తాడా? ఎవరు? ఈ నా కొడుకు ఎందుకన్నా పని చేస్తాడా అని ఏడుస్తాం కదా. ఆ పనికిరాడు అనుకున్నవాడు పనికి వస్తాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. అయ్యో, మా ఆర్థిక పరిస్థితి ఇలాగైపోయింది, ఇక మేము బాగుపడలేమా, కుదుట పడలేమా, అప్పుల్లోంచి బయటికి రామా అని కృంగిపోతూ ఉంటాం. చూసారా? దేవుని దగ్గర నువ్వు కన్నీరు గారిస్తే నీ అప్పులన్నీ దేవుడు ఆస్తులుగా మారుస్తాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. చేతగాంతనం ఉంది, బలహీనత ఉంది, ఒంట్లో నీరసం ఉంది, ఎప్పుడూ కృంగిపోతున్నాం. నీ బలహీనతల్లో కూడా దేవుడు నీకు బలమిచ్చి వాడుకుంటాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అని చెప్పమంటారు. చేతగాని తనంలో ఏం చేయాలి? దేవుని కేక వేయాలి. గోతుని చీల్చగానే ఆ గోతులోంచి నీళ్లు ఉబుకాయి. దేవుని స్తోత్రం. ఏమంటే గొయ్యిని ఇలా కొంచెం పగలు కొడితే పారించుకున్న రీతి నీళ్ళు బయటకు వచ్చేస్తాయండి? రావండి. ఎండాకాలంలో నువ్వే ఎండిపోతా ఉంటే గొయ్యిలో నీళ్ళు ఎక్కడి నుంచి రావాలి? అంటే దేవుడు ఏం చేయగలడు? ఎక్కడో మనుషులకు అందనంత లోతులో ఉన్న అగాధ జలాలను పైకి ఉబ్బక చేయగలడు. దేవునికి స్తోత్రం. గాడ్ కెన్ మేక్ ద ఇంపాసిబుల్ థింగ్స్ పాసిబుల్. అసాధ్యమైన కార్యాలు సాధ్యం చేయగలడు. ఇది జరుగునని మేము అనుకోనని ఊహించని కార్యాలు నువ్వు చేస్తావు. దేవుని స్తోత్రం కలిగినగా. నేను అప్పుడప్పుడు చెప్తాను, అమ్మగారు నేను కూర్చుని మాట్లాడితే ఫలాంది దేవుడు చేయాలంటే ఆవిడ అంటది, ఎలాగవుద్దండి? ఏమో నాకు తెలియదు ఎలాగవుద్దో, ఈ కార్యం ఎలాగవుతాయో నాకు తెలియదు, కానీ దేవుడు చేస్తాడు. దేవుని స్తోత్రం కలిగినగాక. ఎలా అవుతుందో తెలియదు కానీ దేవుడు చేస్తాడు. దేవుడు కార్యాలు చేస్తూ వస్తున్నాడు. దేవుని స్తోత్రం కలిగినగాక. కార్యాలు జరుగుతాయి, అవి ఎలాగో మనకు తెలియదు. ఇది జరుగునని, మీరు చెప్పండి, జరుగునని మేము అనుకోనని ఆశ్చర్య కార్యాలు చేసేవాడు. గోతిని చీలిస్తే ఆ నీళ్లు తాగి ఏం చేశాడు? తెప్పరిల్లి, అక్కడ మంచి మాట ఉందని చూడండి. నీళ్లు రాగానే
అతడు త్రాగిన తర్వాత ప్రాణము తెప్పరిల్లి బ్రతకడం అంటే ఏంటి తెలుసా? పోయిన శక్తి అంతా తిరిగి వచ్చేసింది. దేవునికి స్తోత్రం. ఆకలి వేసినోడికి అన్నం తింటే శక్తి వస్తుందా? నీళ్ళు తాగితేనా? బాగా 4 రోజులు ఆకలితో ఉన్నవాడికి కాస్త నీళ్ళు ఇస్తే తాగేసి కక్కెత్తాడు తప్ప శక్తి రాదు. ఇంత పని చేసిన తర్వాత సంసోను నీళ్లు తాగేసి బ్రతికేశాడు. దేవుని స్తోత్రం. బ్రతికేసి ఆ గోతుకో పేరెట్టాడు. దేవుని స్తోత్రం కలిగినగా. ఏం పేరు? యాన్హక్కోరే, అంటే పిలిచిన వాని ఊట. దేవుని స్తోత్రం చెప్పండి. నేను పిలిచిన దేవుడు నీ కోసం ఒక ఊట తవ్వి ఉంచుతాడు. దేవుని స్తోత్రం కలిగినగాక. నేను పిలిచిన దేవుడు నీకు ఏం ఉంచుతాడండి? ఊట. ఊట అంటే అర్థం ఏంటి? ఊట అంటే ఉబ్బుకేది అని. ఊట అంటే ఏంటి? నువ్వు తవ్వినా తవ్వపోయినా, నువ్వు తోడినా తోడపోయినా దానంతరం అది ఉబ్బుకుతూ ఉంటుంది. నీటి బుగ్గలు అంటారు. ఇప్పుడు మనం బోరు కోసాం అనుకోండి, మన ఊర్లో 20కో 30కో పడిపోద్ది. బంగారు పనులు 10 అడుగులకే పడిపోద్ది. మా ఊర్లో 200 అడుగులు తవ్వితే కానీ బోరు పడదు. ఎంత వల్ల అది కూడా ఎండాకాలంలో ఎండిపోద్ది. పూల రైల్వే స్టేషన్ ఉంది దగ్గరలో, నేను చూసింది అదే. ఎక్కడ? తాడేపల్లిగూడెనికి ఏలారికి మధ్యలో భీమడోల కంటే ముందు పూల రైల్వే స్టేషన్ ఉంది. రైలు బండి మీద వెళ్తా ఉంటే రైల్వే స్టేషన్ పక్కనే ఒక పెద్ద షెడ్ వేసి ఉంటుంది. అక్కడ ఊరికనే ఒకరోజు పశువులు కాసుకునే వాళ్ళు నీళ్ళు వస్తున్నాయని చెప్పి ఇలాగ పొలం ఇచ్చుకొని గొలికారు. గొలిగితే పైపు తన్నట్టు నీళ్ళు తన్నేస్తుంది మీదకి. ఏంటి? ఎవడు బోరు కొయ్యలేదు అక్కడ. అప్పుడు వచ్చి ఒక గొట్టం పాతారు. ఆ గొట్టాలోంచి 365 రోజులు కరెంట్ లేకుండా వేడి నీళ్ళు వస్తూ ఉంటాయి. ఏమొస్తాయి? చుట్టుపక్కల పొలాల్లో ఉన్న వాళ్ళందరూ పనులు చేసుకొని ఇంటికి పోతా ఆ వేడి నీటిలో స్నానం చేసిపోతూ ఉంటారు. బాగుంది కదా? మన కలడ దగ్గర వస్తే బాగున్నాం. 24 hours 365 రోజులు ఆ నీటి ఊట అలా పైకి పడతా ఉంటుంది. వేడి నీళ్ళు, దాని పేరు ఊట అంటారండి. హాట్ వాటర్ స్ప్రింగ్స్, కోల్డ్ వాటర్ స్ప్రింగ్స్. కారణం ఏంటో ఇప్పుడు చెప్పను, కానీ దేవుడు అలాంటి ఊట తీస్తాడు నీకు. దేవుని స్తోత్రం. నువ్వేమాత్రం శ్రమపడక్కర లేకుండానే నీళ్లు ఉబుకుతూ ఉంటాయి. ఇప్పుడు చెప్పండి, నిరాశతో చచ్చిపోదామా, మొర్రపెట్టి ఊటలు సాధిద్దామా? అది మన చేతుల్లోనే ఉంది. అయితే ఏం చేయాలి తెలుసా? మొర్రపెట్టడానికి ఎవరన్నా బతిమాలుకోవాలంటే ఏం చేయాలి తెలుసా? ఇగో చవ్వాలా. ఏం చేయాలా? ఇగో చవ్వాలా. నాకేమో కాలు తీసి కాలు బయట ఎట్లా పోతున్నాను, కాస్త ఎవరో ఊతిస్తే మెట్లు దిగాల. నేను అల్లాడుకోవడం ఏంటి అంటే అక్కడే కూర్చొని ఉండాలి. ఆకలేసినా అప్పుడు ఇగో పక్కన పెట్టి ఏం చేయాలా? అమ్మా జయ ఒకసారి రావే తల్లి, రా తల్లి, బంగారు తల్లి రామ్మా, యువత ఏమంటే నేను రాను. అమ్మో రా తల్లి అంటే ఏం చేయాలి? ఇప్పుడు నేను నా పేరు, నా ఊరు, నా బ్యాకప్, నా బ్యాక్గ్రౌండ్ అన్నీ కాసేపు మడతెట్టి వెనకాల పాకెట్లో పెట్టేసుకొని బతిమాలుకోవాలి. దేవుని స్తోత్రం కలిగిన. ఏం చేయాలా? బతిమాలడానికి ఇగో చవాలి. ఈరోజు చాలామందికి ఏంటో తెలుసా? ప్రభా మా దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ తండ్రి ఎటు ఉన్నాయా? ఉంటే ఆయన ఎందుకు అడగడం? నాయనా నేను పిలిస్తే మా బంధువులు చాలామంది వస్తారు కానీ తండ్రి నీకోసారి చెప్దామని అంటే అక్కడ కూడా ఇగో సవలేదా? దేవుని దగ్గరికి వచ్చాక ఏం చేయాలి తెలుసా? పూర్తిగా చేతగాని వాళ్ళుగా మారిపోవాలి. అయ్యా ఏమి చేయుటకు నువ్వు దిక్కు తోచదయ్యా, నువ్వే మాకు దిక్కు నాయన, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను నాయన. నా డబ్బులు ఏపాటి, నా జ్ఞానం ఏపాటిది, మా బంధువులు ఏపాటోళ్ళు, నా ఆలోచన ఏపాటిది, నా ప్రాణం ఏపాటిది. అయ్యా నేను నీటి బుడగ వంటి వాడిని కదా తండ్రి. దేవునికి స్తోత్రం. అడగాల? పురుగులాంటోని కదా బాబు, ఎందుకు పనికిరానోని కదా నాయన, అంతలో కనబడి ఇంతలో మాయమైపోయే ఆవిరిలాంటోడు కదా ప్రభువా, నువ్వు త్రోసేస్తే ఎక్కడో పోతాను నాయన. తల్లి విడిచినా తండ్రి విడిచినా బ్రతకగలను కానీ నువ్వు వదిలేస్తే బ్రతకగలనా? వాళ్ళు ఎవరు మాట్లాడకపోయినా కాస్త కోస్త దుఃఖం వస్తుంది కానీ ప్రభువా నువ్వు మాట్లాడకపోతే నేను చచ్చిపోతాను కదా నాయన. అవునా? నువ్వు మాట్లాడిన రోజు నా కళ్ళకు నిద్ర కరువు అయిపోతుంది అన్నాడు యేసయ్య గారు. అవునా? నువ్వు మాట్లాడకపోతే నాకు వేదన అయిపోయింది నాయన. ఈ నిస్సహాయ స్థితిలో నుంచి ఎవరు కేకేస్తారో, శక్తిహీనుడని ఎవడు ఒప్పుకుంటాడో, ఇగో ఎవడు పక్కన పెట్టేస్తాడో దేవుడు వాడికి దగ్గరగా ఉంటాడు. దేవుని స్తోత్రం. సీక్రెట్ అదే. దేవుని సన్నిధికి వచ్చి సాష్టాంగ పడిపోవాలండి. దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద పడిపోవాలా. ప్రార్థన చేయడానికి కూడా మోకరించడానికి వీల్లేనంత మొండుతనమా?
పోనీ మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, గుళ్ళో మోకలించడం ఇంటికాడా? ఇంటి దగ్గరైనా నేల మీద చతికిలు పడి, బాబు నువ్వు తప్ప దిక్కులేదు నాయనా అడగాల వద్దా? ఇంత బలవంతుడు, సింహాన్ని చీల్చగలిగినాడు, ద్వారబంధాలు పెరికేయగలవాడు, ఒక ఎముకతో 1000 మందిని చంపేయగలవాడు, ఏమని కేకేస్తున్నాడు? అయ్యా దాహంతో చచ్చిపోనా నేను? ఇంత గొప్ప రక్షణ ఇచ్చావే నువ్వు, నేను దాహంతో చచ్చిపోనా నాయన? నువ్వు నాకు దాహం ఇవ్వలేవా నాయన? మనుషుల ప్రాణాలు తీసే శక్తి ఇచ్చినాడు, ఒక గుక్క నీళ్ళు ఇవ్వలేవా నాయన? సంసోని యొక్క దీనత్వాన్ని దేవుడు చూశాడు. దేవునికి స్తోత్రం. ఇగో చవ్వాలి, 2 మనం చేతగాని వారు మనం ఒప్పుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగినాయిగాక. ఏం ఒప్పుకోవాలి? చేతగాని వారు ఒప్పుకోవాలి. కొన్నిసార్లు ఆలోచించి బుర్ర పని చేయదు. ఆలోచించే కొద్దీ భయం వేస్తుంది. కొన్నిసార్లు ఆలోచించే కొద్దీ గుండె వేగం పెరిగిపోతూ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలో తెలియక ఒక్క మాట చెప్పాలి, ప్రభువా నేనేం చేయలేనయ్యా, నా వల్ల కాదు, నీ చేతుల్లో పెట్టేస్తాను, నువ్వేం చేసినా నీ ఇష్టమే నాయన, నువ్వేం చేసినా నీ ఇష్టమే. ఆగరులాగా ఆడవాలి. ఈ పిల్లవాని చావు నేను చూడలేనయ్యా, నన్ను చంపేయి, నన్ను తీసేసుకో పిల్లాడి కంటే ముందు, చూడలేను ప్రభువా. ఈరోజు సంఘాల్లో ఏం కరువైపోయింది? వినయము, విధేయత, దీనత్వము, తగ్గింపు స్వభావం, అహంకారం విడిచిపెట్టిన గుణం తక్కువైపోయింది. ఎక్కడ చూసిన అహంకారమేనండి. అర్థమవుతుందా? ఒకడు ఫోన్ చేసి అంటాడు, పాస్టర్ గారు మీకు ఏం భయం లేదండి, మన పార్టీ వచ్చేసింది. వాళ్ళ పార్టీ వస్తే నాకు భయం లేకపోవడం అర్థం కాదు. ఆడికి భయం లేదేమో, ఒకవేళ నాకు ఏ పార్టీ వచ్చినా భయమే. ఎందుకు? పార్టీల మీద డిపెండ్ అయ్యలేను నేను. ఎవరి మీద? నా దేవుని మీద డిపెండ్ అయ్యాను. ఒకవేళ శత్రువులు చుట్టూ వచ్చేసిన దావీదు అంటాడు, నా శరీర మాంసము తినుటికై దుష్టులు నా మీదకు దండెత్తి వచ్చినప్పుడు దీనిలో నేను ధైర్యం విడవకుందును. ఎందుకంటే కాపాడేవాడు దేవుడే తప్ప నా బలం కాదు. నా విల్లు, నా కత్తి నన్ను రక్షించు, నా డబ్బు, నా బంధువులు నాకు సహాయంగా ఉండరు. నా సహాయకుడు ఎవరు? దేవుడే. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, నేను గొర్రెను, చేతగాను అన్ని. సంసోను చెప్పిన మాట మనం కూడా చెప్పాలి. సంసోను ప్రార్థన మనం కూడా చేయాలి. నిస్సహాయ స్థితిలో, చేతగాని తనముతో సంగతులు అర్థం చేసుకొని శక్తిహీనులకు ఆయన ఏం చేస్తాడు? ప్రియులారా, ఈ సమయంలో చిన్న మాటే చెప్తున్నాను, నిరాశ వచ్చే సందర్భాలే బ్రతుకులు ఎక్కువ ఉంటాయండి. అర్థమవుతుందా? నిన్న బాగా తిన్నా ఇవాళ మంచి కూర లేకపోతే చిరాకు వచ్చేది. నిన్న 1000 రూపాయలు ఖర్చు పెట్టినా ఇవాళ 100 కనబడకపోతే మెంటలు వచ్చేది. మనుషులం బలహీనం. మనం ఆ బలహీనతలోనే సైతానికి దొరికేస్తాం. అప్పుడు ఏం చేయాలి? ఆయన మీద ఆనుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతావు. సంఘాన్ని గురించి ఏం రాయబడింది? అరణ్య మార్గమున తన ప్రియునిపై ఆనుకొని వచ్చుచున్న ఈమె ఏవతే, వచ్చేదేమో అడవిదారి, చుట్టూ చూస్తే భయంకర పరిస్థితులు, ఒంటరితనం, క్రూరమృగాలు, భయం, చీకటి. ఆ అమ్మాయి ధైర్యంగా వెళ్ళిపోతుంది ఏంటండి? అంత ధైర్యంగా వెళ్ళిపోతుంది ఏంటి? దెయ్యమా గొప్పదీసి? చూసిన వాళ్ళు దెయ్యంలో కనపడతాం మనం. మనకు మాత్రమే పక్కనున్న మన ప్రభువు కనపడతాడు. దేవుని స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. ఏమండి, మాట్లాడుకుని వెళ్ళిపోతున్నాం దారిలో, భయం, ధైర్యవంతులు వెళ్ళడానికి వీల్లేని పరిస్థితిలో సింగిల్గా ఉన్న పిల్లోడు మాట్లాడకుండా పోతున్నాడు. ఎట్లాంటి పిచ్చోడా? కాదు, వాడు కనబడుతున్నాడు ప్రభు ప్రక్కన, ప్రభువుతో మాట్లాడకుండా వెళ్తున్నాడు. వాడికేంటి భయం? దేవునికి స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. నీ ప్రభు నీతో ఉన్నాడు, నీ ప్రార్థన ఆలకిస్తాడు, నీ చేతగాంతనాన్ని సమర్థవంతంగా మార్చేస్తాడు. ఎండిపోయిన గొయ్యిలాన్ని నీ పరిస్థితిలో నీటి మూటలు ఉబుకింపజేస్తాడు. ఎడారిలో నదులు ప్రవహింపజేస్తాడు. అరణ్యాల్లో త్రోవలు కలగజేస్తాడు. ఒక నూతన క్రియ చేస్తాడు. చేయాల్సిందల్లా చేతగానోళ్ళగా చేతులు ఎత్తేయాలి. దేవునికి స్తోత్రం. శరణు జొచ్చి ఉన్నాను. ఆదివారం దేవుడు మనతో మాట్లాడాడు. ఏం చేయాలి మనం? శరణు యేసయ్యా, కాపాడేవాళ్ళు ఎవరు లేరయ్యా, నీ వెనక్కి వచ్చి దాక్కుంటున్నానయ్యా, నువ్వే నాకు దిక్కయ్యా. అందరూ ఒక్కటైపోయినా, చట్టాలని ఒక్కటైపోయినా, శత్రువు అందరూ చుట్టాలైపోయి వాళ్ళు ఏకమై మన మీదకి వచ్చేస్తున్నా, నువ్వు నాకు ఉన్నావు ప్రభువా అని ఎవరైతే చెప్పుకుంటారో మన జీవితాలు దీవెనగా మారిపోతాయి. కాబట్టి హృదయాలు తెరవండి. సంసోను తెప్పరెళ్ళి బ్రతికాడు. ఎన్హక్కోరే పిలిచిన వాని ఊట, నేను పిలిచిన వాడు నీకు తోడై ఉన్నాడు. నేను పిలిచిన వాడిని విడిచిపెట్టిపోవడం, నేను పిలిచిన వాడిని త్రోసివేయడు.
నేను పిలిచిన వాడు నిన్ను ఎప్పుడూ కూడా నిర్లక్ష్యము చేయడు. నువ్వు నిర్లక్ష్యం చేయొచ్చేమో కానీ ఆయన నిర్లక్ష్యం చేయడు. కనాను దేశంలో సమృద్ధి పొందుకుని ఇశ్రాయేలు ప్రజలు దేవుని నిర్లక్ష్యం చేశారు, కానీ దేవుడు ఎప్పుడు వారి నిర్లక్ష్యము ఏడిస్తే చాలు న్యాయాధిపతులు లేవదీసి గొప్ప గొప్ప విజయాలు ఇచ్చాడు. మన కన్నీరు కారుద్దాం, ప్రభువుని అడుగుదాం, నువ్వు తప్ప దిక్కు లేదయ్యా, నువ్వు తప్ప ఆధారం లేదయ్యా, నువ్వు తప్ప మాకు దాక్కునే చోటు లేదయ్యా, నువ్వే మా దిక్కు ప్రభు అని ప్రార్థన చేద్దాం. దయచేసి తల వంచి కళ్ళు మూసుకోనండి. ప్రభు సన్నిధిలో ఒక్కసారి నీ స్థితిగతులు ఆలోచన చేయి, నీ బ్రతుకు పరిస్థితులు ఆలోచన చేయి. నెమ్మది లేదా? తరచూ దుఃఖపడుతున్నావు, ఏడుస్తున్నావు, నా బ్రతికేంటి ఇలాగ అయిపోయిందని కృంగిపోతున్నావు. నిరాశ బాణాన్ని నీ మీద మాటిమాటికి అపవాది వేస్తున్నాడు. నిస్సత్తువా ఎదురు చూసి ఇన్ని రోజుల నెలలు సంవత్సరాలు అయిపోయాయి, నా బ్రతికింతేనా, నాకు మంచి రోజులు రావా అని దుఃఖపడుతున్నావు. కానీ ప్రభువు నిన్ను చూస్తున్నాడు. నువ్వు దుఃఖపడ్డం, నిరాశపడ్డం, కృంగిపోవడం కంటే నన్ను ఆదుకునే దేవుడు నాకున్నాడని చెప్పి, నన్ను ధైర్యపరిచే దేవుడు నాకున్నాడని చెప్పి, నా కన్నీరు తుడిచే దేవుడు నాకున్నాడని చెప్పి నువ్వు దేవుని మీద ఆనుకుంటే ఒక అద్భుతాన్ని చూస్తావు. దేవా, ఈ సున్నతి లేని ఫిలిష్తీయుల చేతిలో పడి చచ్చిపోవాలా, దాహంతో చచ్చిపోవాలా నేను అడిగాడండి. సిగ్గు విడిచి తగ్గించుకొని అహంకారాన్ని వదిలేసి ఇగో విడిచిపెట్టి నువ్వు చెప్పాలి, ప్రభువా నీ రక్తం ఇచ్చి కొన్నావు, నన్ను పరిశుద్ధాత్మదేవుని తోడుగా ఉంచావు, నీ సంఘంలోనికి చేర్చావు, ఈ పరిస్థితి నా హృదయాన్ని బద్దలు చేస్తూ ఉంది, ఆలోచిస్తే భయం వేస్తుంది ప్రభువా, నా బ్రతుకు విడుదల లేదా, నువ్వు తప్ప నాకు దిక్కు లేదు నాయనా, నువ్వు ప్రార్థన చేస్తే ఒక అద్భుతాన్ని చేస్తాడు దేవుని జీవితంలో. తీర్మానించుకో. అద్భుతాలను చూడాలనుకుంటున్నావా? ఎండిపోయిన గొయ్యి చీల్చబడి నీటి ఊటలు ఉబకాలను ఆశపడుతున్నావా? ఊటలు ఉబకడానికి పిలిచిన వాని ఊట ఒకటి ఉంది. నేను పిలిచిన దేవుడు నీ జీవితాన్ని దీవెనగా మార్చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం, హృదయాలు తెరుద్దాం. ఆశగల వారు మీ కుడి చేయని పైకెత్తి ప్రార్థన చేసుకోండి. దేవా సహాయం చేయండి. జీసస్, మీరే నాకున్న ఒకే ఒక నిరీక్షణ. ఎటు చూసినా గాఢాంధకారపు చీకటి, ఎటు చూసినా శత్రుముఖలు, ఎటు చూసినా భయం, ఎటు చూసినా కలవరం, ఎటు చూసినా నిస్సహాయ పరిస్థితులు, భయపెట్టేవి, బెదిరించేవి, కృంగదీసేవి, నిరాశపరిచేవి, శక్తిహీనంగా మార్చేవి చుట్టూ ఉన్నాయి. వీటన్నిటి మధ్య నువ్వు ఒక్కరవే నా కోసం చూస్తున్నావు తండ్రి. నీ వైపు నడుస్తున్నాను, నీకు చేతులు చాపుతున్నాను, ఆదరించమని బ్రతిమలాడుకుంటున్నాను. నువ్వు తప్ప దిక్కు లేదని అర్థం చేసుకున్నాను. అయ్యా ఎన్హకోరే, నన్ను పిలిచిన వాడి ఊట, నా కోసం కలువరిలో త్రవ్వబడిన ఊట, పారుతున్న అరుణా నది, పొర్లి పొర్లి పారుతున్న అరుణా నది, కాళ్ళు చేతులు ప్రక్క నుంచి ఊరే ఊటలు, సజీవమైన జలజీవధారలు. అయ్యా నీకు వందనాలు. కనికరించండి, బ్రతికించండి, దీవెనగా మా జీవితాలు మార్చండి తండ్రి. నీకు స్తోత్రం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ గడిలో ఎంతమంది నిరాశలో, నిస్పృహలో, కృంగినిస్తులో ఉన్నారో మీరు ఎందుకు ఈ మాటలు పలికిస్తున్నారో ప్రభువా, ఈ మాటలు వింటుండగా నీ ప్రజల హృదయాలలో గూడుగట్టుకుపోయినటువంటి భయం, పిరికితనం, కృంగిన స్థితి, నిరాశ, మరణాపేక్ష యేసు నామమున బద్దలు చేస్తున్నాను. ఈ నిరాశాపూరితమైన ఎండిపోయిన గోతిని చీల్చి జీవజలధారలు ఉబికింప చేయండి. తిరిగి బ్రతకడానికి కృప చూపండి. దేవునితో నింపండి తండ్రి. ఈ మాటలు వింటున్నా నీ బిడ్డలందరి జీవితాలు ఉజ్జీవింప చేయండి. సంసోనుకు దగ్గరైన దేవుడు మాకు దగ్గరగా ఉన్నావు. మమ్మల్ని బ్రతికిస్తావు. నీకు వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు యేసు నామమున మా మనవులుగా అర్పించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, 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 ఆమేన్.